మీరందరూ అడిగిన దానికి నేను సమాధానం ఇవ్వాలని మీరు స్టాప్ అవుతున్నా నేను ఇవ్వగలను. నాకు ఇచ్చే మర్యాద మీరుగా తోటి మహిళగా నాకు ఇచ్చే మర్యాద మాట్లాడుతున్నారు చూపిస్తే అసలే అంతంత మాత్రం టౌన్ ప్లానింగ్ మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నట్టు పరిస్థితి అన్నమాట. మరి ఈ విధంగా మీకు ఒక్క రూపాయి రాలేదంటే అది అంటే నాకైతే అర్థం కావట్లేదు సార్. మరి సున్నా చూపించి ఇదే మనం ఆమోదించుకొని ప్రభుత్వానికి పంపిస్తే పైన డిటిసిపిల అధికారులు కావచ్చు, డిఎంఎల్ అధికారులు కావచ్చు, మీతో పాటు ఒరే ఈ కౌన్సిల్ ఇటువంటిదని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా అనుకునే పరిస్థితి ఉందా లేదా? భవన నిర్మాణ అనుమతులకి ఒక్క రూపాయి రాబడి రాలేదు. నెల్లూరు నగరపాలక సంస్థకి 2023 సంవత్సరానికంటే రాష్ట్రంలోనే 4వ అతిపెద్ద కార్పొరేషన్ నెల్లూరులో ఒక్క రూపాయి రాబడి రాలేదని చూపించుకుంటే మరి అది మీకే మీ విజ్ఞతకే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పేదవారికి అందరికీ ఇల్లు, ఏవైతే డివిజన్స్లో ఉన్నటువంటి అభివృద్ధిని చేయాలని ఈ బడ్జెట్ని ఈరోజు బడ్జెట్ని అమర్చుకోవడం జరిగింది. ఈ బడ్జెట్కి సంబంధించి సభ్యులందరూ కూడా ఆమోదించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభ్యులందరూ కూడా ఆమోదించాము, మాకు ఈ బడ్జెట్ అన్నది సమావేశమే సమ్మతం అని తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ సర్వసభ సమావేశాన్ని 24వ తేదీ సభ్యులు కోరడం జరిగింది. 24వ తేదీకి సర్వసభ సమావేశాన్ని జరుపుకోవాలని కూడా తెలియజేయడం కూడా జరిగింది. ఏదైతే ఇప్పుడు బడ్జెట్లో వచ్చినటువంటి పేపర్ కరెక్షన్స్ అంతా కూడా ఇంకోసారి రాకుండా చూసుకోవాలని అధికారులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఇంకోసారి రిపీట్ కాకూడదని కూడా చెప్పడం జరిగింది. కొన్ని టెండర్ స్టేజ్లో రాబో రోజుల్లో దాదాపు 824 కోట్ల రూపాయలతో ఏదన్నా లేని రోజు ఏదన్నా ఆదేశాల మేరకు పార్టిసిపేట్ చేసే టెండర్ 46 పనిచేస్తున్నాయి. 4 రిపేర్లో పాత ఫాగింగ్ మిషన్స్ ఉన్నాయి, వెహికల్ మౌంటెడ్ ఫాగింగ్ మిషన్స్ 2 ఉన్నాయి. టెండర్ పిలుచున్నాం. ఈ దోమల మందు పిచికారీ చేసేదానికి ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో, దోమలు అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించి అక్కడ మందు చల్లేదానికి ఇది కూడా టెండర్ పిలుచున్నాం. ఈ నెల 17న ఆ టెండర్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ స్టేజ్ దయచేసి ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు. ఇక్కడ ఈ డాష్ అవకాశాన్ని మా డివిజన్లకే ఇవ్వాలి.
ఇది ఒక పద్ధతి ఉంటుంది ఎలక్షన్ జరిగేదానికి. ఇదైతే ఈ స్టేజ్ ఎక్కకూడదు. దయచేసి ఇదైతే పద్ధతి కాదమ్మా. గౌరవంగా మాజీ మహిళగా మాకు తెలుసు, ఖచ్చితంగా మీ గిరిజనులకే ఇస్తారు, మీ గిరిజనులకే ఇస్తారు. అది ఇక్కడైతే స్టేజ్ ఎక్కకూడదు. దయచేసి సోదరులందరికీ చెప్తున్నా, ఈ స్టేజ్ ఎక్కకూడదు. ఖచ్చితంగా మీకు దయచేసి చెప్తా ఉన్నా, ఇది ఎక్కకూడదు, ఈ స్టేజ్ ఎక్కకూడదు. మీ ఇష్టం చెప్తున్నా. దయచేసి ఈ స్టేజ్ ఎక్కకూడదు. ఈ స్టేజ్ ఎక్కే రైట్ ఎవరికి లేదు. మీకు చెప్తున్నా, అర్థం చేసుకోమని చెప్తున్నా. మంచిగా మా సోదరి వాళ్ళందరికీ కూడా మీకు చెప్తా ఉన్నా, ఇది పద్ధతి కాదు. దయచేసి అర్థం చేసుకోమని చెప్తున్నా. అవకాశాన్ని మా గిరిజనులకు ఇవ్వండి. మా గిరిజనులకు ఇవ్వండి. మా గిరిజనులకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మా గిరిజనులకు ఇవ్వండి. మేయర్ పదవి ఏదైతే ఉందో అది రిజర్వేషన్. సమావేశాన్ని వాయిదా వేస్తారు. మా గిరిజనులకు ఇచ్చినటువంటి పదవిని మా గిరిజనులకే ఇవ్వండి. గౌరవ సభ్యులందరికీ తెలియజేయడం, హాఫ్ అన్ అవర్ వాయిదా వేశారు. 12కి తిరిగి సభ ప్రారంభం. నూతన మేయర్ ఎన్నికకి సంబంధించి నా ముందు ధర్నా చేస్తే ఏమొస్తుంది? నేను కాదు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది, నేను ఇన్ఛార్జ్ మేయర్ని మాత్రమే. గతంలో కూడా చెప్పున్నా, దీనికి ఒక ప్రక్రియ ఉంటుంది. మేయర్ గారు రాజీనామా చేసిన తర్వాత ఏర్పడినటువంటి ఆ ఖాళీకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వవలసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మా చేతుల్లో ఏమీ లేదు. నేను కాదు నోటిఫికేషన్ ఇవ్వాల్సింది. నా ముందు ధర్నా చేస్తే ఏముంటుంది? దీనికి ఒక ప్రక్రియ గతంలోనే చెప్పారు. మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, గతంలో పులిమి శైలజమ్మ గారు మేయర్గా ఉన్నప్పుడు ఆమెని ప్రభుత్వం వారు తొలగిస్తే నూతన మేయర్గా నంది మండలం భానుశ్రీ గారు ఎన్నికయ్యేదానికి మధ్యలో ఇన్ఛార్జి మేయర్గా ఆనాటి డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర గారు వ్యవహరించారు. ఆ రోజు ఆనం రామనారాయణ గారి మంత్రివర్యులు